పద్మపురాణము. ఒకప్పుడు సౌనికాది మహామునులున్న నైమిసారణ్యమును సకల పురాణవేత్త అయిన సూతుడు వచ్చెను. అతడు పృథు చక్రవర్తి చేసిన యాగములో అవిస్తులు తారుమారగుట చేత అగ్నికుండము నుండి పుట్టి వ్యాసిని శిష్యుడై సర్వ పురాణములను రహస్యార్థములతో నేర్చుకుని అందరకును చెప్పుచూ పులకరింపజేసెడివాడు. అందుచే రోమహర్షుడని పేరొందెను. అతనిని మహర్షులు ఆదరించి విష్ణువు నాభి నుండి పుట్టిన పద్మము విషయమును విష్ణువు మహత్తత్వమును తెలిపెడి పురాణమునొక దానిని మాకు చెప్పమని అడిగిరి. సూతుడిట్లు చెప్పనారంభించెను. మునులారా, పద్మపురాణమని ఒక మహాపురాణము గలదు. కల్పాంతరమునందు జగములన్నీయు మహార్ణవమై తిరిగి కల్పము మొదలైనప్పుడు మత్స్యరూపుడైన మాధవుని చేత వేదములతో పాటు ఈ పురాణము కూడా ఉద్ధరింపబడినది. శ్రీహరి నాభి నుండి ములిచిన పద్మము యొక్క విశేషములను చెప్పుచుండుట చేతను పద్మకల్పమున జరిగిన విశేషములను వర్ణించుట చేతను పద్మపురాణమని ప్రసిద్ధి నొందెను. దీనిని విన్నవారికి జన్మ జన్మాంతర పాపములు నశించి మోక్షము కలుగును. త్రిపుర సంహారము. పూర్వము బాణాసురుడును రాక్షసుడు శివునారాధించి త్రిభువనేశ్వరమును లింగమును సంపాదించి పూజించెడివాడు. అతనికి ప్రధాన పురములు మూడుండెడివి. అవి ఆకాశములో విమానముల వలె తిరిగెడివి. అతడు వానిపై తిరుగుచు మునుల యజ్ఞములను తపములను చెడగొట్టుచుండెను. దేవతలు భయభ్రాంతులై శివునితో చెప్పుకునిరి. శివుడు నారదుని పిలిచి, బాణునకి శక్తి వాని భార్యల పాతివ్రత్యము వలన కలిగినది. వారెప్పుడునో భర్తను గూర్చియే ధ్యానము చేయుచుందరు. నీవు వారి దృష్టిని వ్రతదానముల మీదకు మరలించితివేని బాణిని మనము సాధించగలము అనగా విని నారదుడు రాణుల అంతఃపురము చేరి వారి చేత పూజలుంది వ్రతముల మహత్యమును దానముల వలన పుణ్యములను వర్ణించెను. పట్టపురాణి అనౌపమ్య మునీంద్ర, వ్రతములలోనూ దానములలోనూ ఉత్తమమైన వానిని చెప్పమని అడిగెను. మిగిలిన రాణులు ఆసక్తి చూపెరి. నారదుడు తన పథకము పారినందుకు సంతోషించుచు వేదవేత్త అయిన భూషణునకు తిలా దేను దానము చిమ్మిలతో చేసిన దేనువు కావచ్చును, లేదా తిలలతో సహా గోదానము కావచ్చును. చేసినచో అక్షయమైన స్వర్గ భోగములు కలుగును. ఉపవాస వ్రతము చేసి ఈ దానమిచ్చినచో స్వర్గము నీ చేతిలో ఉన్నట్లే అని చెప్పి బయలుదేరుచుండగా ఆమె, మహాత్మా, నీవే ఆ దానము పుచ్చుకుని మమ్ము తరింప చేయరాదా అని అడిగిరి. అమ్మా, నేను బ్రహ్మచారిని, తపస్విని, ఇవన్నీ నాకేలా, ఒక కుటుంబకుని చూసి ఇచ్చి మంచిది అని వెళ్ళిపోయెను. రాణుల మనస్సులో భద్రో చింతన మాని వ్రతదానములపై బడిను. దానితో త్రిపుమురులందును ఎన్నో విపరీతములు పుట్టెను. తిలాహ పునరంతుమే పాపం అని శృతి. తిలలు సర్వ పాపములను పోగొట్టును. అందుకే పీడ తొలగుటకు తిలదానము చేయుదురు. శివుడు మేరువును ధనస్సును గాని, విష్ణువును బాణముగాను, బ్రహ్మను సారథిగాను చేసుకుని భూమి రథము కాగా విల్లెక్కు పెట్టి త్రిపురములను ఒక వరుసలోనికి ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచు అట్లు రాగానే బాణమును ప్రయోగించెను. వరుసగా 2 పురములో అగ్నిదగ్ధములయ్యెను. వెంటనే బాణాసురుడు వచ్చి, దేవా, నీ ప్రసాదము వలన లభించిన పురముల నేల భస్మము చేయుచున్నావు. నన్ను చంపదలసినచో చంపుము, కానీ నా త్రిభువన లింగమును కాపాడుము అనగా శివుడు, నీ పురములందు సాధుపీడ జరుగుచున్నందున ఇట్లు చేయవలసి వచ్చినది. అది మానినచో నీకొక్క పురముతో బ్రతికనిచ్చెదను అనగా శివుని ఆజ్ఞపై బాణుడు దుర్మార్గ కృత్యములు మానెను. వానిని శివుడు దయతో ఒక్క పురముతో బ్రతుకుమని పంపివేసి కాలిన 2 పురములలో ఒక దానిని అమరకంటకమున అమరావతిలో పడినట్లును, 2వ దానిని శ్రీశైలములో పడినట్లును చేసెను. బాణాసురుడు శివభక్తుడై సజ్జనులను పీడించుట మానెను. స్థూల సూక్ష్మ కారణ దేహములను నశింపజేసి తన భక్తులకు భగవానుడు మోక్షమును అనుగ్రహించనని అంతర్ధానము. ధర్మదేవుడు శాపమునందుట. ఒకప్పుడు అత్రిపుత్రుడైన దుర్వాసుడు ధర్మస్వరూపమును దర్శింపగోరి ధర్మదేవతను గూర్చి తపము చేసెను.
10,000 ఏండ్లు గడిచినవి. ధర్మదేవత యముడు కాడు, ప్రత్యక్షము కాలేదు. దుర్వాసునికి కోపము వచ్చి ధర్మదేవుని శపించుటకు సిద్ధపడెను. అప్పుడాయన ప్రత్యక్షమై, నీ వంటి కోపిష్టి వానికి తపస్సు ఫలించునా అనగా దుర్వాసుడు నీవెవ్వడవని అడిగెను. ధర్ముడు, నేను ధర్మమూర్తిని అనెను. దుర్వాసుడు మహాక్రోధముతో, నా కోపమును నీ వార్పగలవా? 10,000 ఏండ్లు గడిచిన తరువాత ఇప్పుడు మేము కనబడితిమా? ఎన్నాళ్ళు మాకు ప్రత్యక్షము కాకుండా ఏమి చేయుచున్నావు? ఇప్పుడైనను నా కోపమునకు జడిసి ప్రత్యక్షమైనట్లు కనబడుచున్నది. నీవు ఇంత దాంధుడివై బ్రాహ్మణ ప్రచారము, ఒక రాజువై ఒక చండాలుడివై పుట్టుము అని శపించి లేచిపోయెను. ఆ శాపము వలన విదురుడుగాను, పాండుకుమారులలో జ్యేష్ఠుడైన ధర్మరాజుగాను, కాపరితనము చేసిన హరిశ్చంద్రుడుగాను ధర్మమూర్తి జన్మించెను. గరుత్మంతుడు కశ్యపుని భార్యలలో వినత ఒకతే. ఆమె గరుడిని గన్న తల్లి. గరుడు మహాబలవంతుడు. తల్లిని తన యాకాలి ధీర అన్నము పెట్టమని అడిగెను. నేను దాసిగా నుండు నీకేమి పెట్టగలను? నీ తండ్రిని అడుగుమనెను. గరుత్మంతుడు తండ్రి యొద్దకు పోయి తన ఆకలి తీరు మార్గము చెప్పమనెను. ఆయన పశ్చిమ సముద్ర తీరమున మ్లేచ్చులున్నారు, వారిని భక్షించి నీ ఆకలి తీర్చుకొనుమని చెప్పాను. అతడక్కడికి పోయి దొరికిన వారిని బట్టి తినిచుండగా ఒకనాడొకడో గొంతులో అడ్డము పడెను. లోనికి పోడు, పైకి రాడు. గరుడు వెళ్ళి తండ్రిని అడగగా, నీ కంఠములో ఒక బ్రాహ్మణుడు అడ్డుపడినాడు అని ఆ పాపనితో నీవు బయటకు రమ్మని చెప్పెను. వాడు, వీరందరూ నావారు, వీరిని విడిచి రాననెను. కశ్యపుడు గరుడును చూసి మ్లేచ్చులనందరినీ క్రక్కివేయుమనెను. అతడట్లే చేసెను. అతని ఆకలి తీరుటకై కశ్యపుడు సముద్రములో గజ కచ్చపము తాబేలు 2 పనిలేక పోరాడుచున్నవి, వానిని కొనిపోయి తినుమనెను. గరుడా రెండింటినీ 2 కాళ్లలో నిరికించుకుని ఎక్కడ పెట్టుకుని తిందునా అని చూచుచుండగా ఒక నేరేడు జంబు చెట్టు పెద్దది కనిపించెను. దాని కొమ్మపై వ్రాలగా అది పెలపెలమని విరిగెను. అది క్రింద పడినచో గోవులు విప్రులు సత్యదరేమో అని ముక్కును కరచుకుని పోవుచుండెను. అతని మహాబలమును చూసి మాధవుడు వానిని తనకు వాహనముగా చేసుకొనదలచి భూషుర వేషముతో ఎదుట నిలిచి, ఈ నా బాహువు మీద వ్రాలి గజకప్పములను భజించుమనెను. పక్షిరాజు నవ్వి, ఇంత బరువును నీ చేయి భరింపగలదా? పిచ్చి మాటలాడకమనెను. వ్రాలి చూడు మని బ్రాహ్మణుడనగా గరుడు, నీవెవ్వడవని అడిగెను. తరువాత తెలుసుకొనవచ్చును, ముందు నీ ఆకలి తీర్చుకొమ్మనెను. ఏమో చూతమని గరుడు ఒక్క ఊపున ఆ చేతి మీద వ్రాలెను. బాహువు రవ్వంత కూడా చలించలేదు. చెట్టు కొమ్మను కొండ కొమ్మను విడిచి గజకచ్చపములను భక్షించి ఇంకనూ ఆకలి తీరలేదనగా ఆయన నా భుజము కొరికి మాంసమును తినుమనెను. గరుడట్లడే చేసెను. ఆకలి తీరెను. శ్రీపతి ప్రత్యక్షమై, నీవు నాకు వాహనముగా నుండుమనగా గరుడు అంగీకరించెను. తండ్రి యొద్దకు పోయి చెప్పగా అతడు సంతోషించి నీ తల్లి దాస్యమును పోగొట్టి ఆ పైన వెళ్ళుమనెను. గరుడు తల్లికి నమస్కరించి, నీకీ దాస్యమిట్లు కలిగినని అడిగెను. ఆమె ఇట్లు చెప్పెను, నేనును కద్రువాయు స్నానమునకు పోయితము. ఆమె, అక్క రేపు చూడు సూర్యుని గుర్రములు నల్లగా నుండును అనెను. నేను కాదంటిని. ఓడిన వారు గెలిచిన వారికి దాస్యము చేయవలనని పందెము వేసుకుంటేమి. మరునాడు చూడగా సూర్యుని పచ్చని గుర్రములు నల్లగా కనబడెను. అప్పటి నుండి నేను నీ సవత తల్లికి దాస్యము చేయుచున్నాను. ఆమె కొడుకులను పాములను బ్రతిమాల గుర్రములకు చుట్టుకుని ఉండి నల్లగా కనబడినట్లు చేయుడని వారిని పంపినదని తరువాత తెలిసినది. ఏమీ చేయలేక ఊరుకుంటిని. గరుడు కద్రువ దగ్గరకు పోయి మ్రొక్కి, నా తల్లిని దాస్యము నుండి విడుదల చేయుటకు నీకేమి కావాలని అడిగాను. ఆమె అమృత భాండమును తెచ్చి ఇమ్మనెను. అతడు అమృత భాండమును తెచ్చుచుండగా ఇంద్రుడు అడ్డుపడి వజ్రాయుధముతో కొట్టెను. ఆ దెబ్బకు గరుడుని దేహము నుండి ఒక ఏక కూడా రాలలేదు. ఇంద్రుడు పాములకు అమృతము పోసినచో లోకములకు చాలా హాని కలుగును. దీనిని నీ సవత తల్లికియ్యగానే నేను అపహరింతును, అంగీకరింపుమనెను. గరుడు అట్లే అనెను. సవత తల్లికి సుధా కలసమిచ్చెను. తల్లిని దాస్యము నుండి విడిపించెను.
ఇంద్రుడు అదృశ్య రూపములో వచ్చి అమృత కలశమును కొనిపోవచ్చు. అక్కడ విషభాండము నుండెను. అదే అమృతమును కొని కద్రువ తన సర్పకుమారులకు పోసెను. అప్పటి నుండి పాములు విషజంతువులైనవి. సీతాదేవికి చిలుక శాపము. అది మిథిలా నగరములోని అంతఃపుర స్త్రీల ఉద్యానవనము. సీతాదేవి చెలికత్తులతో విహారమునకు వచ్చెను. ఒక చెట్టు మీద చిలుకల జంట ముచ్చటలాడుకునిచుండెను. అవి వాల్మీకి ఆశ్రమము నుండి వచ్చినవి. మగ చిలుక ఈ దేశపు రాజుగారికి సీత నాకటచాలులో దొరికినదట. ఆమెను శ్రీరాముడు శివధనుర్భంగము చేసి పెండాడునట అని భార్యకు చెప్పుచుండెను. అది విన్న సీత ఆ 2 చిలుకలను బట్టి తెప్పించెను. వానితో సీత, మీరెవరిని గురించి మాట్లాడుచున్నారు? సీతను, నేనే, నన్ను గురించి ఏనా? ఆ రాముడెవడో చెప్పుడు, సంగతులు మీకెట్లు తెలిసినవి అని అడుగుగా, మేము వాల్మీకి ఆశ్రమములోని వారము, విహారమునకై వచ్చినాము. వాల్మీకి ముని రామాయణము అని ఒక గ్రంథము వ్రాయిచున్నాడు. అందులోని కథ చెప్పుచున్నాము. రాముడు అయోధ్యకు యువరాజు అని సుఖములు చెప్పి తమ్ము వదులుమని ప్రార్థించెను. ఆ శుభకార్యము జరిగిన తరువాత మిమ్ము విడిచెదనని సీత అనిను. అవి మేము స్వేచ్ఛగా తిరిగడి వారము, పంజరములలో ఉండలేము. అదియును గాక నా భార్య స్థూలాలు శ్రమకు వార్వలేదు. దయతో విడిచిపెట్టమని కోరెను. సీత అయినచో ప్రసవమగునంత వరకు ఆడచిలుక నా యొద్దనే ఉండెను. నీవు పొమ్మని మగ చిలుకను విడిచెను. అది, తల్లి, దీనిని విడిచి నేను బ్రతకలేను, కరుణించి మమ్మిద్దరను విడిచిపెట్టమని దీనముగా ప్రార్థించెను. కానీ సీత వినలేదు. ఆడచిలుక సీతతో, నా భర్త నన్ను విడిచి బ్రతుకలేననుచున్నాడు, నేనును అతనిని విడిచి బ్రతకలేను, కావున మమ్ము దయచూడమనిను. సీత వినలేదు. మగచిలుక ఏడుపు ఆడుచిలుక గుండెలు పగలగొట్టగా అది సీతను చూసి, ఇంత కఠినురాలువై గర్భవతినైన నన్ను నా భర్త నుండి విడదీసినావు, కావున నీవు కూడా గర్భవతివై భర్తను ఎడబాసి దుఃఖపడదు అని శపించి ప్రాణము విడిచెను. మగచిలుక, నా భార్యను అన్యాయముగా చంపినావు, కావున నిన్ను నీ భర్త విడిచుటకు మూల కారణుడైన చాకలవాడనై జన్మించి పగ తీర్చుకుందుననుచు వెళ్ళి గంగానదిలో పడి మరణించెను. సీతను రాముడు అడవిలో విడిచుటకు ఇదియే కారణము. పూర్వకల్పములోని రామాయణము. పద్మకల్పమునకు పూర్వము వైరాజకల్పములోని కథ ఇది. రామునకు జాంబవతుడు ఆ కథ చెప్పెను. దశరథుడును రాజుండెను. అతనికి కౌసల్య, సుమిత్ర, సురూప, సువేశ అని 4 భార్యలు. అతనికి ఒక కొడుకు వేటకు పోయి ఒక భల్లూకము దెబ్బకు మరణించెను. ఇంకా సంతానము లేదు. దశరథుడు సాధ్యరాజుపై దండెత్తి ఓడించి బంధించెను. అతని కొడుకు భూషణుడు ఎదిరించగా వానిని ఎక్కువ నొప్పించగా బంధించెను. అతనిని చూడగానే దశరథునకు చనిపోయిన తన కొడుకు జ్ఞప్తికి వచ్చెను. ఏమి వ్రతము చేసి ఇటువంటి కొడుకును కన్నావని సాధ్యరాజును అడిగెను. 7 ఏడాది పాటు ఏకాదశి వ్రతము చేసి విష్ణువు దయ వలన కన్నానని అతడు చెప్పగా వారిని సత్కరించి విడిచిపెట్టెను. తాను కూడా ఏకాదశి వ్రతమొక్క 7 చేసి పూర్ణాహుతి చేయగా చతుర్భుజుడైన యజ్ఞపురుషుడు ఆ అగ్నికుండములో నుండి వచ్చి వరము కోరుమనగా దశరథుడు 4 కొడుకులు కావలనని కోరెను. అతడా వరమిచ్చి చరు పాత్రలో లీనమయ్యెను. అది తిన్న రాణులు 4 పుత్రులు పుట్టరి. కౌసల్యకు రాముడును, సుమిత్రకు లక్ష్మణుడును, సురూప కేకయరాజు పుత్రికకు భరతుడును, సువేశకు శత్రుఘ్నుడును పుట్టిరి. పిల్లలు పెరుగుచు ఆడుకునుచుండగా రాముని ఒక బ్రాహ్మ రాక్షసుడు అపహరించెను. వశిష్ఠుడు మంత్రోదోకము చల్లగా ఈవలకు వచ్చి ఆయనకు నమస్కరించి, నేను వేదశాస్త్రాలు చదువుకున్న విప్రుడను, అడిగిన విద్యార్థులకు చెప్పక బ్రహ్మరాక్షసుడునైతిని. రాముని పట్టినచో నీ వల్ల మోక్షముందవచ్చునని ఇట్లు చేసి తిని నన్ను అనుగ్రహింపమనెను. వశిష్ఠుడు గంగలో మునిగి విశ్వనాథుని సేవించి ముక్తునందుమనెను. దశరథుడు రామాదులకు ఉపనయము చేసి వేదశాస్త్రములు, క్షత్రియోచిత విద్యలను నేర్పించెను. రామునకు పెండ్లి చేయదలసి రాజులందరికను చెప్పెను. మిథిలాపతి అయిన విదేహుడు తనకు యజ్ఞాగ్నికుండములో దొరికిన సీతని ఇత్తునని బ్రాహ్మణులు నంపెను.
పెండ్లి నిశ్చయమైనది. దశరథాదులు తరలి వెళ్ళిరి. అప్పుడా నారదుడు విదేహుని వద్దకు వచ్చి, మీ వంశాచారము చొప్పున స్వయంవరము చాటింపక ఇట్లు చేసితివేమి, ఆచారము తప్పరాదు అనగా, దశరథుని అనుమతితో విదేహుడు కుమార్తెకు స్వయంవరము చాటించి రామునికి పిల్లనిచ్చు భాగ్యము కలిగించి కౌరవము కాపాడమని శంకరుని ప్రార్థించాను. ఆయన ప్రసన్నుడై ఒక విల్లునిచ్చి, దీని నెక్కిపెట్టిన వానికి సీతనిమ్మని చెప్పి అదృశ్యుడయ్యను. రాజులు వచ్చి విల్లును కదలింపలేక భంగపడిరి. విశ్వామిత్రుడు కూడా ప్రయత్నించి భంగపడెను. శ్రీరాముడు విల్లు నెక్కుపెట్టగా సీత అతనిని భరించెను. అది చూసి దేవదానవ మానవనాథులందరూ రామునిపై దాడి చేసిరి. అతడు వారినందరినీ ఓడించి సీతను పెండ్లాడి స్వనగరమునకు వచ్చెను. రామునకు పట్టాభిషేకము చేయబోయిన దశరథుని స్వరూప వరములు కోరెను. వశిష్ఠుడు రాజుతో, నీ కొడుకు భూభారమును తగ్గించుటకు అవతరించిన మాధవుడే అని చెప్పి రాముని వనవాసమునకు అనుమతింపమనెను. రాముడు సీతా లక్ష్మణులతో వనవాసమునకు వెళ్ళెను. రావణుడు సీతను అపహరించగా వెదుకుబోయి ఒక మామిడి చెట్టు మీద నున్న కోతిని చూసి, నీవెవ్వడవని అడిగెను. ఆ వానరుడు, నేను హనుమను, సుగ్రీవుడను, వానరరాజు బంటును అనగా, రాముడు, మీ రాజును చూడవలెను. హనుమ సుగ్రీవుని తీసుకుని వచ్చెను. ఒకరి చరిత్ర ఒకరికి చెప్పుకొనిరి. సుగ్రీవుడు సీతనగలు రామునికి చూపెను. పరస్పరము సహాయము చేసుకున్నటకు ప్రతిజ్ఞ చేసుకునిరి. వాలి సుగ్రీవుల యుద్ధములో రాముడు వాలిని కొట్టెను. తార వచ్చి రామును చూసి, నీవు క్షత్రియ ధర్మము నిట్లేల పాడు చేసితివి, సుగ్రీవుని రాజ్యమును భార్యను అపహరించినందుకు వాలిని శిక్షించినావు కదా. సుగ్రీవుడు చేసినది మాత్రమేమి, 60,008 సంవత్సరముల కిందట వాలి దుందుగుతో పోరాడుచు ఒక బిలములో నుండిపోయెను. సుగ్రీవుడు గుహను మూసి వచ్చి నన్నును వాలి రాజ్యమును స్వాధీనము చేసుకునెను. ఏడాది గడిచెను. వాలి దుందుబుని చంపి తిరిగి వచ్చెను. ఆనాడే నీ తండ్రి దశరథుడు కూడా రాజ్యాభిషిక్తుడయ్యెను. వాలి సుగ్రీవుడు చేసిన దానికి ప్రతీకారముగా వాని భార్యను రాజ్యమును అపహరించెను. ఇప్పుడు వాలిది తప్పైనచో అప్పుడు సుగ్రీవునిది కూడా తప్పు కాదా, వానిని చేరదీసితివేమి అని నిలవదీసెను. రాముడు, ఆనాటి రాజు చేయవలసిన పని అది. ఇప్పుడు ధర్మము చేసిన వాలిని శిక్షించుట నా ధర్మము అని ఆమెకు సమాధానమిచ్చి వాలికి మోక్షమిచ్చి సుగ్రీవునికి రాజ్యమిచ్చెను. అతడు హనుమంతుని పిలిచి సీతా వృత్తాంతమును తెలుసుకుని రమ్మని పంపెను. అతడొక గంతులో సముద్రము దాటి లంకలో సీతను వెదకి ఆమెకు ధైర్యము చెప్పి లంకను గాల్చి రాక్షసులను చంపి తిరిగి వచ్చే సీత సంగతి రామ సుగ్రీవులకు చెప్పాను. రాముడు వానరసేనతో సముద్ర తీరమునకు వచ్చి ఈశ్వరుని ప్రార్థించి అతడు ప్రత్యక్షము కాగా లంకకు చేరు ఉపాయమును చెప్పమనెను. శివుడు తన చేతిలోని వింటిని సముద్రము మీద వంతెనగా వేసి దీనిపై నుండి సైన్యములతో నడచిలంకకు చేరుమని చెప్పగా రాముడట్లే లంకకు వెళ్ళెను. వానర రాక్షసులను ఘోర యుద్ధమయ్యెను. రెండు వైపుల వారును జచ్చుచుండిరి. ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతిలో చచ్చెను. అతికాయ మహాకాయులను రాక్షసులు కోతులను బట్టి మృంగచుండగా అనుమజ్జాంబవతులు వారి నడ్డుకుని పోరాడి తోకలతో బంధించి రాముని ముందు పడవేసిరి. రాముడు వారితో, మీ రాముడు ఏమనుచున్నాడు, యుద్ధమే చేయునా లేక సీతనప్పగించి మమ్ము శరణు వేడునా అని అడిగెను. వారు, మేము నీతో మాట్లాడుటకే పట్టుబడినాము, నీ అభిప్రాయము గ్రహించుటకే వచ్చినాము. విద్యున్మాలి వానరులను సంపవలిననియు మేము మీతో యుద్ధము చేయవలిననియు రావణుడు నిర్ణయించెను. తాను కుంభకర్ణాదులతో పుష్పకముపై వచ్చి నిన్ను పట్టి కట్టి సీత ముందే వధించుటకు నిర్ణయించినాడు అని పలికిరి. సుగ్రీవుడు కోపముతో వానిని జంపుడు అనెను. రాముడు అది పని కాదని వారికి మర్యాద చేసెను. వారు రాముని ఔదార్యమునకు ముగ్ధులై నమస్కరించి, రామచంద్ర, రావణుని కోట వాకిట 5 ముఖములు గల ఒక కొయ్య బొమ్మయున్నది,
దానిని ఒక్క బాణముతో 5 ముక్కలుగా ఖండించిన వాడు రావణుని చంపునని పూర్వము శుక్రుడు చెప్పినాడు. నీవట్లు చేయగలిగినచో నీ చేతిలో రావణుడు మరణించునని చెప్పి మేమీ యుద్ధములో చనిపోయినను మా పిల్లలను మాత్రము రక్షింపమని ప్రార్థించిరి. రాముడు పిల్లల కభయమిచ్చెను. వెంటనే రాముడొక్క బాణముతో ఆ కొయ్య బొమ్మను 5 ముక్కలుగా చేసెను. రాముడొక నాటి యుద్ధములో ఒక్క బాణముతో రావణుని కొట్టగా భరింపలేక ఇంటికి పారిపోయెను. విభీషణుని పిలిచి చేయదగిన కార్యమేమని అడుగుగా అతడు నీకు చెప్పగలవాడనా అని అడిగినావు. నీకు చెప్పగలవాడనా అడిగినావు. కావున చెప్పుచున్నాను, శత్రుబలం ఎక్కువయని నీకిప్పుడు అర్థమైనది కదా. బలవంతులతో విరోధము క్షేమము కాదు. సీత నప్పగించి నీవు బ్రతికి మమ్ము కూడా బ్రతికింపుమనెను. రావణుడు ఆగ్రహించి నీవు అసలు రాక్షసుడివేనా? ఆ పౌరుషము నీకున్నదా? శత్రువును శరణ వేడదనా? అది నపుంసకులు చేసడి పని. నీవింక నా దగ్గర ఉండకము పొమ్మని లేచి కాలితో తన్నెను. విభీషణుడా అవమానమును వారవలేక రాముని సన్నిధికి పోయెను. రావణ యుద్ధములో రాముడెంత ప్రయత్నించినను రావణుని చంపలేకపోయెను. విభీషణుని వంక చూడగా అతడు రావణుని పాదములను తెగగొట్టమని సంజ్ఞ చేసెను. రాముడు అట్లే చేయగా రావణుడు యుద్ధరంగములో బడి మరణించెను. తరువాత కుంభకర్ణాదులు వచ్చి యుద్ధము చేసిరి. వారిని రాముడు నిశితాస్త్రములతో సంహరించెను. విభీషణుని లంకారాజ్యమునకు రాజును చేసి అగ్నిశుద్ధయగు సీతతోనూ రాక్షస వానరులతోనూ అయోధ్యకు వచ్చుచు లంకలో రావణుని పేరనొక ఈశ్వరుని ప్రతిష్ఠించి సముద్రము దాటి వచ్చి రామేశ్వరంలో తన పేరునొక శివలింగ ప్రతిష్ఠ చేసి వచ్చి పట్టాభిషిక్తుడై ధర్మదేవత 4 పాదములతో నడుచునట్లు రాజ్యపాలనము చేసెను. శ్రీరాముని యశ్వమేధము. శ్రీరాముడు ఆపవాద భయముచే సీతను అడవిలో విడిచిన తరువాత తాను రావణుని చంపి బ్రహ్మహత్య చేసినందుకు పాప పరిహారార్థముగా అశ్వమేధ యాగము చేయతలపెట్టెను. స్వర్ణ సీతా ప్రతిమతో సంకల్పము జరిగినది. అశ్వమును పూజించి విడిచిరి. దాని వెనుక శత్రుఘ్నుడును కుమారులను వెళ్ళిరి. రుక్మాంగదుడను వాడు గుర్రమును బట్టి రుక్మాంగదుడను వాడు గుర్రమును పట్టుకొనగా శత్రుఘ్నుడు వానిని జయించెను. తరువాత ఆ అశ్వమును రేవానదిలో మునిగిపోయెను. హనుమంతుడును శత్రుఘ్నుడును పాతాళమునకు పోయిరి. అక్కడనొక కన్యకడబడి రామకార్యమున సహాయము చేయుటకే నీ అశ్వమును తెచ్చినాను. దీనిని వీరమణి అని వాడు పట్టుకొనును. వాడి ఈశ్వరిని వరముచే ఎవ్వరికని అజేయుడు. వానిని లొంగదీసుకునుటకు ఒక మంత్రము నీకిచ్చేదనని శత్రుఘ్నమక మంత్రమును ఉపదేశించెను. అశ్వమును వీరమని పట్టుకొనెను. అతనితో రణము చేయుచుండగా శివుడు అడ్డము వచ్చాను. శత్రుఘ్నుకు అతనితో యుద్ధమయ్యాను. శివుని త్రిశూలము దెబ్బకు శత్రుఘ్నుడు మూర్చపోగా హనుమంతుడు శివునితో పోరాడెను. శివుని రథమును విరగొట్టెను. శూలము వేయిగా విరిసివేశెను. హనుమరాళ్ల వాన కురిపించగా శివుడు వానిని తప్పించుకొనులోగా తోకతో అతనిని కొట్టెను. శివుడు అతని శక్తికి మెచ్చి నీకేమి వరము కావలనని శత్రుఘ్నుని బ్రతికించుటకు సంజీవుని తెత్తెను. అంతవరకు వీరిని కాపాడుచుండమని ద్రోణ పర్వతమునకు పోయి అక్కడ వారిని జయించి సంజీవనౌషధిని తెచ్చి రామానుజుని బ్రతికించెను. శత్రుఘ్నుడు కన్య ఇచ్చిన సమ్మోహనాశ్రముచే వీరమణిని వశపరుచుకునెను. వాల్మీకి ఆశ్రమమునకు అశ్వము వెళ్ళగా కుశలవులు పట్టుకునిరి. అశ్వమును కుశలవులు వదలకపోవుడచే శత్రుఘ్నుడు వారిని యుద్ధములో గెలవ చూశాను. కానీ కుశిని బాణముచే మూర్ఛిల్లెను. ఆంజనేయుడు చెట్టునొకదానిని కుశినిపై వేయగా అతడు దానిని భగ్నము చేసి అతన్ని సంహారాస్త్రముతో గొట్టెను. హనుమ మూర్చపోయెను. సుగ్రీవుడు అతని పైకి రాగా వారుణాస్త్రంచే బంధించి వేసెను. అశ్వరక్షణకై వచ్చిన అంగద పుష్కలాదులను పడగొట్టి కుశలవులు అశ్వమును తెచ్చి సీతకు చూపిరి. ఆమె వారిని మందలించి రామయాగమునకు విఘ్నము కలిగింపరాదని చెప్పి సూర్యుని ప్రార్థించి రణములో పడిపోయిన వారిని బ్రతికించి అశ్వము నిప్పించెను.
వారు అశ్వముతో అయోధ్యకు చేరి సీతా కుశలవుల వృత్తాంతము చెప్పగా రాముడు వారిని అయోధ్యకు పిలిపించెను. సకల జనుల ఆమోదమును పొంది సీతతో కలిసి యాగము పూర్తి చేయుటకై అశ్వమును సంహరింపబోగా రాముని చేయి తగిలి అది దివ్య రూపము ధరించి తానొక బ్రాహ్మణుడనియు ఆడంబరముతో జనులను వంచుచు ధన సంపాదన చేయుచుండగా దుర్వాసుడు శపించిననియు రాముని చేయి తగిలి విముక్తి నొందితిననియు చెప్పి దేవలోకమునకు పోయెను. రాముడు వశిష్ఠాది మహామునులతో నాలోసించి కర్పూరముతో హోమములు చేసి దేవతలను ఆహ్వానించగా వారు వచ్చి హవ్యములు స్వీకరించిరి. పూర్ణాహుతియు అవప్రత స్నానమును అయ్యెను. యజ్ఞ సమాప్తి వేళ చేయు పవిత్ర స్నానము అవప్రతము. దీని వలన దోషములు తొలగను. ఈ యాగ పశువు విట్లగుట చేత రాముడు తరువాత 3 అశ్వవేధ యాగములు చేసి బ్రహ్మహత్యా దోష విముక్తుడై సీతతోనూ కుశలవులతోనూ సోదరులతోనూ కలిసి సుఖముగా నుండెను. విభూతి మహిమ. కైలాసము నుండి శంకరుడు విప్రవేశముతో ఒకనాడు రాముని వద్దకు వచ్చాను. రాముడు తమ నామమును నివాసమును చెప్పుడనగా ఆయన నా పేరు శంభుడు, కైలాసము నా నివాసము అనగా అతనిని శంకరుడుగా గ్రహించి రాముడు విభూతి మహిమను చెప్పుడని అడిగెను. శివుడు చెప్పసాగెను, రామ భస్మ మహత్యమును చెప్పుటకు బ్రహ్మాదులకు కూడా శక్యము కాదు. బట్ట మీది చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచివేయి శక్తి భస్మమునకున్నది. విభూతిని 3 రేఖలుగా పెట్టుకున్నచో త్రిమూర్తులను మన దేహము మీద ధరించినట్లుగును. ముఖమున భస్మమును ధరించిన నోటి పాపములను తిట్టుట, అపక్షములను దినుట అను పాపములు, చేతులపైన ధరించిన చేతి పాపములను కొట్టుట మొదలైనవి, హృదయముపై ధరించిన మన పాతకములను దురాలోచనలు మొదలగునవి, నాభిస్థానమును ధరించుట వలన వ్యభిచారాది దోషములను, ప్రక్కలందు ధరించుట వలన పరస్త్రీ స్పర్శ దోషములను పోగొట్టును. పాపములను బత్సన్నము చేసి బెదిరించి పోగొట్టునది గాన భస్మము అని పేరు దీనికి కలిగెను. భస్మము మీద పండుకొన్నను తిన్నను వడలక పూసికొన్నను పాపములు భస్మీభూతములగును. ఆయువు పెరుగును. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవము కలిగించెను. సర్ప రుచికాది విషయములను హరించెను. భూత పిశాచాదులను పాలద్రోహులను. వశిష్ఠ వంశములో ధనంజయుడను విప్రుడు గలడు. అతనికి 100 మంది భార్యలు, 100 మంది కొడుకులు. వారికి తన ధనములను సమానముగా పంచి ఇచ్చి ఆ విప్రుడు గతించెను. కొడుకులు అసూయతోనూ దురాశతోనూ ఒక ధనములకొక రాసపడుతూ తన్ను కొనసాగించెరి. వారిలో కరుణుడను కొడుకు శత్రు విజయము సాధించవలెనని గంగా తీరమున కేగి స్నానమాడి తపము చేయవలెననుకుని మునుల సేవ చేయుచుండగా ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతి అని ఒక నిమ్మపండు తెచ్చి అతడుకు అక్కడ పెట్టెను. దానిని వీడు వాసన చూసెను. అందుకు మునులాగ్రహించి ఏగవై పొమ్మని శపించెరి. వీడు వేడుకొనగా పూర్ణస్మృతినిచ్చిరి. అంతటా ఏడ్చుచూ వెళ్ళి భార్యతో చెప్పెను. ఆమె పతివ్రత చాలా విచారించెను. ఒకనాడు ఈ సంగతి తెలిసి వాని సోదరులు పట్టి చంపిరి. అతని భార్య ఏక దేహమును తీసుకుని అరుంధతి దగ్గరకు పోయి ప్రార్థింపగా ఆమె మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని చల్లి కరుణుని బ్రతికించెను. మరొకసారి దాయాదులు కరుణుని చంపి ఇంటి ముందు పారవేసిరి. అతని భార్య సుశిస్మిత భర్త దేహముతో వనములలో తిరుగుచుండగా దదీచముని కనబడెను. ఆమె ఇతని విషయమంతయును చెప్పి ప్రార్థింపగా ఆయన ఈ భస్మముతో నా బ్రహ్మహత్యా పాపమును పరమశివుడు పోగొట్టెను. దానినే ఇతనిపై చల్లుచున్నానని చల్లెను. అతడు శాప విముక్తుడై జీవించెను. దేవతలు కూడా భస్మ ప్రభావమును పొగడిరి. కరుణ దంపతులు దదీచముని తమ ఇంటికి పిలిచి భోజనము పెట్టిరి. అతడు వారిని దీవించి వెడలిపోయెను. ఆవు పేడ పిడకలను శతరుద్రీయ నమకం మంత్రము చెప్పుచు కాల్చి భస్మము చేయవలెను. దానిని త్రయంబకం మంత్రముతోనూ సజ్జోజాతాది మంత్రములతోనూ ధరించవలెను. మంత్రములు రాకున్నచో ప్రణవమునుచ్చరించుచు ధరింపవలెను. శూద్రాదులు నమశివాయ మంత్రముతో ధరింపవలెను. శ్రాద్ధములు ముఖ్యాంశములు. బ్రాహ్మణుల సంఖ్య
శ్రాద్ధములందు విశ్వదేవస్థానమున ఇద్దరిని, విష్ణుస్థానమున ఒక్కనిని, పితృస్థానమున ముగ్గురిని బ్రాహ్మణులను పెట్టవలెను. లేదా విశ్వేదేవస్థానమున ఒకరిని, పితృస్థానమున ఒకరిని నియమించవలెను. ఎంతకాల వాడైనను ఇంతకన్నా శ్రాద్ధ విస్తారము చెయ్యరాదు. బ్రాహ్మణులు దొరకనచో దర్భ ఉంగరమును ధరించి శివలింగమును గాని సాలగ్రామమును గాని ఆ స్థానములో నుంచి శ్రాద్ధము జరపవలెను. ఆ అన్నమును అగ్నిలో వేయవలెను. తరువాతనైనను దక్షిణ ఒక బ్రాహ్మణునికి ఇయ్యవలెను. మన ప్రాంతములో గంధపు చెక్క నుంచి ఆచారమున్నది. పవిత్ర ధారణము శ్రాద్ధారంభమునందును, పాద్యము తరువాతను, విశ్వే దేవార్చనము తరువాతను, పితరుల అర్చనము తరువాతను, పిండశేషము నాగ్రానించిన పిదపను, విఖిరము తరువాతను, శ్రాద్ధాంతమునందును తర్పణము కొరకు పూర్వ పవిత్రములు వదిలి కొత్త పవిత్రములు ధరించవలెను. పవిత్రహస్తుడై ఆచమనము చేయరాదు. 80 వింద గింజల ఎత్తున బంగారముతో పవిత్రము చేయించి ధరించినచో ఆ కర్మము సఫలముగును. సువర్ణ పవిత్రముతో మరేదియు సాటి రాదు. దర్భముడి ఉంగరము దేవతలకు ప్రదక్షిణముగను ఉపవీతిగాన చేయవలెను. పితరులకు అప్రదక్షిణముగాను అపసవ్యముగాను చేయవలేను. పాద ప్రక్షాళనము మండలమునకు పశ్చిమ భాగమున స్వాగతమును పాద్యమును ఇచ్చి మండలము మీద భోక్తకు కాళ్ళు కడగవలెను. దేవ పాదోదకము శిరమున చల్లుకొనవలెను. పితృపాదోదకమును శిరముపై చల్లుకోరాదు. పితృమండలమును తాకినా చాలును. శ్రాద్ధమునందు ఆచనములు ప్రారంభమునకు పాద్యము తరువాతను, విస్తరము నిచ్చిన తరువాతను, వికిరపిండము పెట్టిన పిమ్మెటను, పిండ ప్రధానము తరువాతను, చిట్ట చివరను కర్త 6 సార్లు ఆచమించవలెను. భోక్తలు పాద ప్రక్షాళనంతరమందును భోజనానంతరమందును 2 చోట్ల ఆచమించవలెను. సవ్యాపసవ్య నిర్ణయము ప్రాణాయామమునకు హోమ సమయములందును ప్రదక్షిణ నమస్కారములప్పుడును సూక్త పారాయణములందును అది శ్రవణము పఠించినప్పుడును వడ్డన చేయినప్పుడును పిండ శేషాఘ్రానమునందును దక్షిణ తాంబూలములిచ్చినప్పుడును విసర్జన సమయమునందును తప్ప పితృకార్యమునందంతటను ప్రాచీన వేతముగా నుండవలెను. దేవకార్యమునందంతటను సవ్యమే. కర్తుభోక్తలన్నీయు కర్త శ్రాద్ధమునకు పూర్వదినమందును శ్రాద్ధమునాడును మధ్యాహ్న భోజనము మాత్రము చేయవలేను. భోక్త శ్రాద్ధ భోజనము తరువాత రాత్రి భుజింపరాదు. భోక్తలకు తేనె వడ్డించుట మధుమంత్రముతో తేనె వడ్డింపవలెను. తేనె లేనిచో మంత్రపటమైనను చేయవలెను. అది పితరులకు అమృత కల్పమగును. తేనెకు బదులుగా బెల్లము వడ్డించిన సో శ్రాద్ధము చెడిపోవును. సంబంధ నామ గోత్రములు చెప్పిన ఫలము సంకల్పమునందును క్షణములిచ్చినప్పుడును పాద్యమునందును ఆసనమిచ్చినప్పుడును ఆవాహనమందును అర్ఘ్యమిచ్చు వేలను గంధాది పంచోపచారములందును అన్నదాన వేలను పిండ ప్రధాన వేలను గంధాది పంచోపచారములందును అన్నదాన వేలను పిండ ప్రధాన వేలను అంజనాభ్యంజనములందును అక్షయతిలోదక దానములిచ్చినప్పుడును స్వదోక్తి కాలమందును సంబంధ చుట్టరికము గోత్ర నామములుచ్చరించుసు శ్రాద్ధము చేసినచో ఆయన్నమ్ము వాయురూపమున అనేక విధములుగా మారి వారు దేవతలైనచో అమృతముగాను గంధర్వులైనచో భోగ వస్తువులుగాను మాంసాహారులైనచో మాంసముగాను యక్షులైనచో పానీయముగాను శిశువైనచో పాలుగాను సర్పములైనచో గాలిగాను ప్రేతలైనచో రక్తముగాను మనుష్యులైనచో అన్నముగాను పశువులైనచో గడ్డిగాను చెట్లైనచో నీరుగాను అందుచుండును. తిలతర్పణము దర్శ అమావాస్య శ్రాద్ధమందును యుగాది మన్వాది సంక్రాంతి పూర్ణిమా శ్రాద్ధములందును విప్రులని మంత్రణమైన తరువాత గాని పాకారంభమైన తరువాత గాని శ్రాద్ధాంగతేలా తర్పణము చేయవలెను. వార్షిక శ్రాద్ధమునందును ఒక్కరోజు పెట్టిన మహాలయ శ్రాద్ధమందును పరదినమున సూర్యోదయము కాకముందే
శ్రాద్ధాంగతిలా తర్పము చేయవలెను. నదిలో స్నానము చేసినచో నది నీళ్లతోనే నదిలో తిలోదకములు విడవవలెను. ఇంటిలోనైనచో ఒక్క చేతితోనే తిలోదకములు విడవవలెను. తల్లిదండ్రులు లేనివాడు నదీ స్నానమునకు పోయినచో పితృదేవతలు వాని వెనకనే వెళ్ళుదురు. వాడు స్నానము చేసి తర్పణము చేయకుండా బట్టలు పిండుకున్నచో పితరులు శపించి వెళ్ళిపోవుదురు. స్నానము తర్పణముతో ముగియవలెనని మహర్షులు చెప్పిరి. గాయత్రీ చరిత్ర. మునుపు ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోకక్షేమము గోరి పుష్కర తీర్థమున యజ్ఞము చేయదలసి శ్రీపతితో చెప్పాను. ఆయన శివుడును నేనును అన్నియు చూసుకొందము కానిమ్మమన్నెను. ముహూర్తము నిశ్చయించరి. అందరకును ఆహ్వానము వెళ్ళెను. ముహూర్తము సమీపించుచున్నది. బ్రహ్మ సావిత్రిని పిలుచుకుని రమ్మని ఇంద్రుని పంపెను. అతడు ఆమెను రమ్మని తొందర పెట్టాను. ఆమె పిలిచిన నా వారెవ్వరునూ ఇంకనూ రాలేదు. వారు రాగానే వచ్చెదను అని చెప్పాను. ఇంద్రుడా మాటలు బ్రహ్మకు చెప్పగా ఆయన ముహూర్తము దాటిపోరాదు. ఎవరైతేనైనా కన్యను చూడుము, భారీగా గ్రహించి సంకల్పము చేసేదనను. ఇంద్రుడు భూలోకమునకు త్వరగా పోయి పెరుగు నమ్ముకునుచున్న ఒక కన్యను చెయ్యి పట్టుకుని బ్రహ్మ వద్దకు లాగుకుని వచ్చాను. ఆమె ఏడ్చెను. కానీ బ్రహ్మను చూడగానే తన వారిని తన లోకమును మరిచిపోయెను. వెంటనే విష్ణురుద్రులు పెద్దలుగా గాంధర్వ వివాహము జరపబోయెను. సంకల్పము చేసి యజ్ఞమునారంభించినాడు బ్రహ్మదేవుడు. గొల్లలందరూ తన పిల్లలను వెదుకుకొనుచు ఎవ్వరో చెప్పగా విని బ్రహ్మలోకమునకు వచ్చి లబోదిబోమనుచున గోల పెట్టుచుండగా విష్ణువక్కడికి వచ్చి వారితో మీ పిల్ల సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మను పెండ్లానిది. అంతకన్నా కావలసినది ఏమున్నది? నేను నారాయణుడను, మీ వంశములు పవిత్రమైనవి. నేను కృష్ణుడుగా అవతరించినప్పుడు మీ మధ్యనే ఉండేదనని వరమిచ్చెను. గొల్లపిల్ల గాయత్రి వారితో నేను ఆనందముగానున్నాను. విచారింపకుడనగా వారు తమ ఇండ్లకు పోయిరి. ఈ తంతులన్నీ జరిగిన తరువాత తీరికగా సావిత్రి లక్ష్మి పార్వతులతోనూ ఇతర సుఖులతోనూ వచ్చెను. జరిగిన సంగతులు తెలుసుకుని మండిపడెను. ఆమెను చూసి బ్రహ్మాదులు భయపడిరి. ఆమె బ్రహ్మను ఒక్క కార్తీక పూర్ణిమ నాడు తప్ప మరెప్పుడునూ నిన్ను పూజించరు అని శపించాను. ఇంద్రుని చూసి నీవు శత్రువుల చేతుల్లో ఓడి అవమానములు లొందుదు అని శపించాను. శ్రీహరిని చూసి నీవు రాముడువైనప్పుడు భార్య విరహము నొందెము, అంతేకాదు కృష్ణువైనప్పుడు పశువులు గాచుకొనుచు బ్రతుకుమని శపించాను. శివుని చూసి దారుకావనములో మునుశాపమున నీ లింగము భూపతనమై నపుంసకుడు వౌధు అని శపించాను. అగ్నిని చూసి నీవు సర్వమల భక్షకుడువై రుద్రవీర్యము త్రాగుదువని శపించెను. తరువాత అక్కడనున్న విప్రులను చూసి మీరు పరాన్న భోజనులై తీర్థక్షేత్రములందు దుర్ధానములు గ్రహించుచు అనర్హులైన వారిచే యజ్ఞాదులు చేయించుచు చివరికి ప్రేతతత్వము నొందెదురుగాక అని శపించెను. శశీదేవి మున్నగు వారిని చూసి మీరాలస్యము చేయుటచే ఈ అనర్థము కలిగినదనుచు సచిని నీవు నహుసుని వలన పడుదు అనియు పార్వత్యాదులను దేవతా శ్రీలందరూ గొడ్రాలుగా నుందురనియు కోపావేశమున శపించి యజ్ఞశైలమునకు పోయెను. విష్ణువామి దగ్గరకు వెళ్ళి అనేక విధముల స్తుతించి ప్రసన్నురాలిని చేసుకుని యాగశాలకు వచ్చెను. బ్రహ్మదేవుని చేపట్టిన యజ్ఞమునందు యజమానురాలయ్యుండుట చేత గాయత్రికి దేవతా మహిమలు కలిగెను. సావిత్రి శాపమున పరిధీనులై ఉన్న దేవతలను ఋషులు చూసి ఓ మహాత్ములారా, మీరు సావిత్రి సంజ్ఞన శాపములకు విచారింపకుడు. నేను బ్రహ్మను చేపట్టిన ప్రభావముచే మీకు వరములిత్తెను. బ్రహ్మను పూజించిన వారు ఇహపర సౌఖ్యములు పొందెదరు. కార్తీక పూర్ణిమ నాడు పూజించి ముక్తి నొందెదరు. దేవేంద్ర, నీకు తాత్కాలికముగా శత్రుబాధ కలిగినను మరలా త్రిలోకాధిపత్యమును పొందెదవు. మాధవ, నీవు రామావతారములో నీ భార్యను హరించిన రాక్షసుని సమ్మూలనముగా నాశనమునరింతువు. కృష్ణుడివై పుట్టి సకల లోక పూజ్యుడు వగుదువు. శంకర, జారిపడిన నీ లింగమే
పూజహారమై అభిషేకింపబడుసు భక్తులకు కోరిన వరములనిచ్చెను. అగ్నిదేవ, ఎన్నిటిని భక్షించినను నీవు పవిత్రుడవే అగుదువు. అంతేకాక నీ ద్వారానే దేవతలు యజ్ఞహవిస్సులను పొందుచుందరు. బ్రాహ్మణులారా, మీరు నన్ను తలచుకున్నంతనే పాపము విముక్తులగుదురు. ఎన్ని దుర్దార్థములు పట్టినను గాయత్రి మంత్ర జపము చేసే దోషములు పోయి పవిత్రులగుదరు. లక్ష్మి, నీ దయ ఎవరి మీద ప్రసరించునో వాడు శ్రీమంతుడగును. పార్వత్యాది దేవకాంతులారా, మీకు సంతానము లేకపోయినను ఆ దుఃఖము మిమ్ము నెప్పుడును బాధింపుకుండునుగాక అని అందరకును వరములిచ్చెను. అందరూ ఆమెను పరదేవతయని స్తుతించిరి. యజ్ఞము పరిసమాప్తమైనది. ఎవరి చోటులకు వారు పోయిరి. కొత్త భార్య వచ్చినను బ్రహ్మకు మొదట భార్యపై బెంగ కలిగెను. శ్రీహరిని పిలిచి ఆమెను నీవెట్లయినా ప్రసన్నురాలిని చేసి తెమ్మని పంపెను. ఆయన లక్ష్మితో పాటు వెళ్ళి సావిత్రి పాదములపై పడెను. లెమ్మనెను, లేవలేదు. నేను అన్నిటినీ క్షమించితిని. లెమ్మనగా లేచి మాధవుడామెను స్తుతించెను. ఆమె కేశవ, ఈ లక్ష్మిని హృదయము మీద నుండుచు నీవే అవతారమెత్తును వెంట వచ్చిచుండును. ఇంకేమైనా వరము కోరుకోమనగా గోవిందుడు, తల్లి నీ విరహముతో విరించి వేగిపోవుచున్నాడు. నిన్ను తీసుకుని రమ్మని నన్ను పంపినాడు. నీవు వచ్చినచో అంతకన్నా నాకు వేరే వరమక్కరలేదు అనిను. ఇంతలో ఉమతో శంకరుడచ్చడికి వచ్చి ఆమెను స్తుతించెను. సావిత్రి, శంకర, నీకీ శైలజ అర్ధ శరీరమైయుండెను. మిమ్ము సేవించిన వారికి సకల ఐశ్వర్యములు కలుగును. ఇంకేమి వరము కావలని అనగా శివుడు, తల్లి బ్రహ్మ కోరిక తీర్చి అతనికి ఆనందము కలిగింపమనెను. ఆమె అంగీకరించెను. లక్ష్మీ పార్వతులు చెరి యొక్క చేయి పట్టుకుని నడిపించగా ఆమె బ్రహ్మ దగ్గరకు వచ్చి నమస్కరించెను. బ్రహ్మ ఆమెను ఆదరించి గాయత్రిని చూపి ఈమె నీ చెల్లెలు అని చెప్పాను. సావిత్రి గాయత్రిని కౌగులించుకుని మనమిద్దరము మన నాథునికి రెండు వైపులను నిలిచి సృష్టి ఉన్నంత వరకు ఈ పుష్కర క్షేత్రమును ఉండేదమని చెప్పాను. గాయత్రి ఆమెకు మొక్కి ఆమె చెప్పిన దానికి ఆనందముగా అంగీకరించెను. శ్రీకృష్ణుడు తన భార్యలను శపించుట. శ్రీకృష్ణుడు ద్వారకాలో 16,000 మంది భార్యలతో సుఖముగా నుండెను. ఒకనాడు కృష్ణుని కొడుకు సాంబుడు విహారమునకు పోవుచుండగా పరమసుందరుడైన వాణిని చూసి 16,000 మంది కృష్ణ భార్యలు మదనతాపమునుందిరి. కృష్ణుడు దివ్య దృష్టితో అది గ్రహించి మీరు నీ తరువాత చోరుల చేత అపహరింపబడుదురుగాక అని శపించెను. వారు మాదాల్భ్యుడను ముని కర్తవ్యమును ఉపదేశించరి. ఆ ప్రకారము చేసి ముక్తి నొందుదురని చెప్పాను. ముసలము పుట్టి యాదవుల వంశము నశించెను. శ్రీకృష్ణుడు అవతారము చాలింపగా అష్టమహిషులు అగ్ని ప్రవేశము చేసిరి. అర్జునుడు 16,000 మందిని తోడుకుని హస్తినాపురమునకు వెళ్ళుచుండగా చోరులు అతనిని ఓడించి ఆ స్త్రీలను చెరబట్టిరి. దాల్భ్యుడు వారున్న చోటికి రాగా వారు, స్వామి, కృష్ణ భార్యలమై అంత బ్రతికిన మాకు ఈ చోరుల చేతిలో పరాభవము కలుగుటకు కారణమేమని అడిగిరి. ఆయన, కాంతలారా, పూర్వము మీరు వైశ్వానరుని పుత్రికలు యవన మదముతో నుండి ఒకసారి జలక్రీడలాడుచు అటు వచ్చుచున్న నారదుని ఆపి మేము నారాయణుని భార్యలము కావలనని కోరుచున్నాము. దానికి ఉపాయము చెప్పమనిరి. వినయ విధేయతలు రవ్వంత కూడా లేని మీ నడవడి చూసి అతడు లోన కోపముంది మీతో ఇట్లనెను. చైత్ర వైశాఖ మాసములలో శుద్ధ ద్వాదశి దినములందు వ్రతమాచరించి బంగార పరికరములతో 2 శయ్యలను మంచములను విప్రులకు దానమిచ్చినచో మీరు రాబో 28వ మహాయుగములో శ్రీకృష్ణుని భార్యలగుదురు. మీ మర్యాద లేని ప్రవర్తనము వలన వేశ్యులగుదురు అని పలికి వెడలిపోయెను. ఆ 2 శాపముల చేత మీరు చోరుల చేతిలో బడి వేశ్యాత్వము నొందినారు. ఇప్పుడైనను మీ ఇండ్లకు వచ్చు విటులనే శ్రీహరి రూపముగా భావించి వేశ్యాధర్మమును బాలించి తరంపుడని బోధింపగా వారు వేరు గతి లేక వేశ్యులుగా బ్రతికి దేహములు చాలించి ముక్తి నొందిరి. మార్కండేయునుకో చిరాయువు. సత్కథలు వినిపించుచున్న పులస్తుని చూసి భీష్ముడు మార్కండేయుని కథ నాకు చెప్పమని అడిగాను. అతడిట్లు చెప్పాను.
పూర్వకల్పములో మృకండుడను మునికి ఒక కొడుకు కలిగెను. మృకండుని కొడుకుగా ఉనమార్కండేయుడని పిలవబడెను. వాడు 5 సంవత్సరముల వయసులో ఇంటి ముందు ఆడుచుండగా ఒక సిద్ధుడు అతని వైపు చూసి నిలబడెను. మృకండుడాయనకు నమస్కరించి, స్వామి, వీడు నా కొడుకు, వీని కాయోర్దాయం ఎంత అని అడిగెను. సిద్ధుడు ఇప్పుడు వీని వయసు ఎంత అని అడుగగా మృకండు 5 ఏండ్లని చెప్పాను. అయినచో ఇంకా 6 మాసములే ఇతని ఆయువు అని సిద్ధుడు వెడలిపోయెను. మృకండు భయకంపితుడై ధైర్యము తెచ్చుకొని మంచి ముహూర్తమున వెంటనే అతనికి ఉపనయనము చేసి, నాయన, విప్రులు మహర్షులు ఎవ్వరూ కనిపించినను నమస్కరించి ఆశీస్సులు పొందుచుండమని చెప్పాను. మార్కండేయుడట్లే చేసి దీవెనలు అందుకునిచుండెను. ఒకనాడు సప్తమహర్షులు మార్గవశమున అచ్చటికి రాగా మార్కండేయుడు వారికి తన గోత్రనామములు చెప్పి అహంభో అభివాదమే అనుచు నమస్కరించెను. వారు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి వెంటనే దివ్య దృష్టితో చూసి, అల్పాయుష్కుని దీర్ఘాయుష్యంతునిగా దీవించినాము, మన దీవెన వ్యర్థమగునా అని సందేహించి బాలికునితో సహా బ్రహ్మ దగ్గరకు పోయేరి. వారు బ్రహ్మతో ఏదో చెప్పబోవునంతలో మార్కండేయుడు ముందునకు పోయి బ్రహ్మదేవుని పాదములకు నమస్కరించాను. బ్రహ్మ అతనిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాను. సప్తఋషులు సంతోషపడి తాము వచ్చిన పని చెప్పిరి. బ్రహ్మ బాలుని సంగతి గ్రహించి సప్తఋషులతో, ఈ బాలుడు పెద్దలకు నమస్కరించుచో ఆయుష్మంతుడయ్యను. మన దీవెనులు నిమిత్త మాత్రములు. ఇతడు చిరంజీవి అయి రాబోవు 7 కల్పములందు నాకు జగసృష్టి కార్యక్రమములందు సహాయము చేయను. తపము చేసి మహాయోగి యగునని చెప్పెను. సప్తఋషులు వారిని ఇంటి దగ్గర విడిచి వెళ్ళిరి. మార్కండేయుడి విషయమును తండ్రికి చెప్పెను. అతడు బ్రహ్మానందముందెను. భగవద్గీతా మహత్యము సగుణ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమును తెలుపమనిది భగవద్గీత. గీతా పురుషునికి మొదట 5 అధ్యాయములను 5 శిరస్సులు, తరువాతి 10 అధ్యాయములను 10 బాహువులు, 16వ అధ్యాయము ఉదరము, చివరి 2 అధ్యాయములను పాదములు. ఈ విధముగా గీత సర్వమును ఈశ్వర స్వరూపము. గీతలోని ఒక అధ్యాయమైనను, ఒక్క శ్లోకమైనను, దానిలో సగమైనను లేక దానిలో పాద భాగమైన చదివినను వారికి మోక్షము కలుగును. ప్రథమాధ్యాయ మహత్యము. గీతలోని ప్రథమాధ్యాయమును ప్రతిదినమును పఠించు వారికి పూర్వజన్మ పాపములు పోయి విష్ణులోక ప్రాప్తి కలుగును. ద్వితీయాధ్యాయ ఫలము. దీనిని నిత్యము పారాయణము చేయువారికి మనశ్శాంతి కలుగును. ఆకలి దప్పులు భయద్వేషములు కలగవు. తృతీయాధ్యాయ ఫలము. దీనిని పఠించువారు తమ పాపములే కాక ఇతరుల పాపములను కూడా పోగొట్టుదురు. పంచమాధ్యాయము. మహాపాములను నశింపచేయును. షష్ఠాధ్యాయము. అజ్ఞానమును నశింపజేసి ముక్తి కలిగించెను. సప్తమాధ్యాయము. తనకును తన వంశములోని వారికిని హీన జన్మములు రాకుండా చేయను. అష్టమాధ్యాయము. పునరావృత్తి లేని పరమపదమునిచ్చెను. నవమాధ్యాయము. దుష్ట దానములు పట్టిన దోషములు తొలగించెను. యజ్ఞఫలము కన్నా ఎక్కువ ఫలమిచ్చెను. దశమాధ్యాయము. పూర్వజన్మ స్మృతిని ఐశ్వర్యమును ఇచ్చెను. ఏకాదశాధ్యాయము. బ్రహ్మ రాక్షస పిశాచాది బాధలు తొలగును. భగవత్స్వరూప దర్శనము లభించెను. ద్వాదశాధ్యాయము. దీనినే కాగ్రబుద్ధితో జపించినచో భగవత్ సాత్కారము కలుగును. త్రయోదశాధ్యాయము. దీనిని వినినచో దివ్యస్వరూపము కలుగును. జపించినచో కలుగు ఫలము వర్ణింపనలవి కాదు. చతుర్దశాఫలాధ్యాయము. దీనిని జపించినచో పూర్వస్మృతులను దివ్యశక్తులను కలుగును. పంచమాధ్యాయము. దీనిని విన్నవారికిని జపించిన వారికిని పరమాత్మ స్వరూపము తెలిసి ముక్తి కలుగును. షోడశోధ్యాయము. దీనిని జపించిన వారికి సర్వ వశీకరణ శక్తి కలుగును. సప్తమ దశాధ్యాయము. దీనిని జపించిన వారికి రోగాదులను పోగొట్టు సిద్ధులన్నయూ కలుగును. అష్టదశాధ్యాయము. దీని యందు 5 శ్లోకములు నిత్యము జపించిన వానికి సర్వదాన ధర్మములు యజ్ఞములు చేసిన ఫలమబ్బును. పూర్తిగా పారాయణము చేసిన వాడు అక్షయమైన పుణ్యము కలిగి దాని వలన జనన మరణ దుఃఖపూరితమైన సంసార బంధముల నుండి విముక్తుడై వైకుంఠధామమున స్థిరముగా నుండును. దేవుని ఎదుట చేయకూడని పనులు దేవాలయములో గాని
దేవుని ఎదుట గాని చేయకూడని పనులేవి అని పార్వతి అడుగుగా శంకరుడిట్లు చెప్పెను. చెప్పులతో దేవాలయములోకి పోరాదు, దేవోత్సములందు పాల్గొనకయుండరాదు, దేవునికెదురుగా నిలబడి నమస్కరింపరాదు, ఒక ప్రక్క నిలబడి నమస్కరింపవలెను, ఎంగిలి చేతితో నమస్కరింపరాదు, పురుడు మైలా కలిగినప్పుడు నమస్కరింపరాదు, ఒక్క చేతితో దండము పెట్టరాదు, దేవుని ఎదుట ఆత్మ ప్రదక్షిణము చేయరాదు, దేవుని ఎదుట కాళ్ళు చాపి కూర్చుండరాదు, మంచముపై గాని క్రింద గాని పరుండరాదు, దేవునికి నివేదించకుండా తినరాదు, అసత్యమాడరాదు, దేవుని ఎదుట గట్టిగా అరవకూడదు, ఒకరితోనొకరు అనవసర సంభాషణము చేయకూడదు, ఏడవకూడదు, దెబ్బలాడుకొనకూడదు, ఎవరిని శిక్షింపరాదు, అనుగ్రహించి ఆశీర్వదింపకూడదు, ఒకరినొకరు తిట్టుకొనరాదు, సాలువలు కండువాలు కప్పుకొనకూడదు, ఇతరులను నిందించుట గాని పొగుటుట గాని పనికిరాదు, అశ్లీల పదములు ఉచ్చరింపకూడదు, ఆపానవాయువు విడువరాదు, శక్తియున్నప్పుడు ఉపచారములందు లోపము చెయ్యరాదు, ఉపయోగించిన వస్తువులను ఉపయోగించగా మిగిలిన వస్తువులను దేవునికి సమర్పింపరాదు, గురువులను దేవతలను స్తుతించినప్పుడు మౌనముగా ఉండరాదు, తన్ను తాను పొగుడుకొనరాదు, ఒక దేవాలయమున కూర్చుండి ఇతర దేవతలను నిందింపకూడదు. ఇవన్నీ దైవాపరాధములని చెప్పబడినవి. కనుక దైవానుగ్రహము కోరువారు ఈ నియమములను పాటించి సకల శ్రేయములను పొందవలేను.